హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీస్. ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక హెల్తీ అండ్ టేస్టీ ప్రోటీన్ ఫైబర్ రిచ్ పులావ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది వచ్చేసి పాలక్ చోలే పులావ్ అన్నమాట. ఈ రెసిపీ పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టొచ్చు, అలానే వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. సో పిల్లలకి ఏమైనా హెల్తీగా టేస్టీగా లంచ్ బాక్స్ లో పెట్టాలంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకున్నాను నేనైతే. ఇప్పుడు దీంట్లోకి ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయినాక ఒక 4 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న సైజు చెక్క, హాఫ్ స్పూన్ వచ్చేసి సోంపు, అలానే హాఫ్ స్పూన్ వచ్చేసి సాజీరా. మీరు కావాలంటే దీంట్లో బిర్యానీ ఆకు, స్టార్ అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇవి లైట్ గా ఫ్రై అయినాక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా పొడుగ్గా సన్నగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు, అంటే కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇవి కొంచెం కారంగా ఉన్నాయని చెప్పి 2 వేసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ ఆనియన్స్ అనేవి లైట్ గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజు పండిన టమాటాలు వేసుకుంటున్నాను. ఈ టమాటాలు అనేవి మనకి కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ వెయిట్ లాస్ కి అయితే చాలా మంచిదండి. సో తప్పకుండా ఈ రెసిపీని మీ డైట్ లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి. చాలా ప్రోటీన్ ఫైబర్ రిచ్ ఫుడ్ అన్నమాట ఇది. ఇప్పుడు దీంట్లోకి నేను 1 కప్పు పాలకూరని ప్యూరీ చేసుకుని అయితే వేసుకుంటున్నాను. సింపుల్ అండి, మన గ్రైండర్ లో అది మిక్సీలో పాలకూర ఆకులు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. అది వచ్చేసి 1 కప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు చాలా మందికి పాలకూర టమాటా కలిపి వండుకునేవి తినరు కదా. సో అలా ఎవరైనా ఉంటే మాత్రం టమాటా అనేది స్కిప్ చేసేయండి. పాలకూరలో మనకి కొంచెం పచ్చివాసన అనేది ఉండిద్ది కదా, ఆ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు, అలానే 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలు మీరు ముందే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలానే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టుకున్న ఈ కాబూలీ శనగలు వచ్చేసి నైట్ మనం నానబెట్టుకుంటే పొద్దున కల్లా నానిపోతాయి. ఇవి వచ్చేసి 1 కప్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కాబూలీ శనగల ప్లేస్ లో నల్ల శనగలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. నానబెట్టుకుని వేసేసుకుంటామే. సో 1 కప్పు నేను పాలక్ ప్యూరీ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు శనగలు, అలానే 1 కప్పు రైస్ తీసుకున్నాను. సో అదే మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మాత్రం వీటి క్వాంటిటీ అనేది పెంచుకోండి. 10 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ గ్రేవీ అనేది థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను తీసుకున్న 1 కప్ బియ్యానికి నేను 2 కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. అదే మీరు బాస్మతి రైస్ వేసుకుంటున్నట్లయితే మీరు ఒక కప్పు రైస్ కి 1.5 కప్పు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడే మీరు కారం కానీ సాల్ట్ కానీ టేస్ట్ చూసుకుని ఏమన్నా తగ్గితే మాత్రం ఇప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కదా, దీంట్లోకి మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే వాష్ చేసి పెట్టుకున్న 1 కప్ నార్మల్ రైస్, ఇంట్లో మనం వండుకునే రైసే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీని ప్లేస్ లో బాస్మతి రైస్ కానీ, కిన్వా కానీ, లేదంటే బ్రౌన్ రైస్, ఇంకా మీకు నచ్చిన ఏ రైస్ కావాలంటే ఆ రైస్ తో మీరు కుక్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ రెసిపీని మీరు పిల్లలకి లంచ్ బాక్స్ లోకి పెట్టచ్చు. అలానే మీకు ఎక్కువ టైం లేనప్పుడు కూడా 1 పాట్ మీల్ లాగా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు అనమాట. వెయిట్ లాస్ కూడా ఈ రెసిపీ చాలా మంచిది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ లెమన్ జ్యూస్ అయితే వేసేసుకుంటున్నాను. దీనివల్ల మనకి కారం ఉప్పు అనేది బ్యాలెన్స్ అయ్యిద్ది అనమాట. అలానే టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇప్పుడు పైన మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత గ్యాస్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మన పాలక్ చోలే పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. దీన్ని మాత్రం మీరు వేడిగా ఉన్నప్పుడే తినండి, చాలా టేస్టీగా ఉండిద్ది. సో దీంతో పాటు పక్కన ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదనమాట, ఉట్టిగానే తినేయగలుగుతారు, అంత టేస్టీగా ఉండిద్ది అనమాట. సో చూస్తున్నారు కదా, మనకి శనగలు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉడికింది. అలానే రైస్ కూడా మనకి ఎక్కడ ముద్దలాగా అవ్వకుండా పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది అనమాట. సో ఈ రోజు రెసిపీ అయితే ఇదేనండి. సో మీకు ఈ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. అలానే వెయిట్ లాస్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా అవి మీ వరకు వస్తాయి అన్నమాట. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. బాయ్.